Hello guys, welcome back and I'm with a new video series Python. Okay, so we are going from now on, like from this video, we are also going to learn Python. Okay, so I'm going to teach you the basics of Python, how you write Python methods, all other things like operators, అన్నిటి గురించి మనం మాట్లాడదాం పైథాన్లో కూడా అండ్ వీ విల్ బి యూజింగ్ పైచామ్ అండ్ పైథాన్. పైచామ్ ఈజ్ అవర్ ఐడిఈ అండ్ పైథాన్ ఈజ్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటాం దాన్ని, విచ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ప్రోగ్రామ్ అండ్ క్రియేట్ సాఫ్ట్వేర్స్. ఓకే, సో దిస్ ఇస్ పైథాన్ అండ్ దిస్ ఇస్ పైచామ్. ఈ రెండు నేను ఓపెన్ చేశాను. యూ కెన్ జస్ట్ టైప్ పైథాన్ అంటే పైథాన్ ఆర్గ్ వస్తుంది అండ్ PyCharm and click this side వస్తుంది. Don't go for professional, go for the community edition and here just download that Python and click చేయండి. It will open the installer and add python ext to path. ఈ రెండు ఖచ్చితంగా ఆన్ చేయండి. ఇది చేయకపోయినా కాదు, బట్ ఇది ఖచ్చితంగా చేయాలి. add python ext to path. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ అందాం. ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో let it be installed. Now PyCharm look download the community edition of the PyCharm. So PyCharm is a little bit bigger in MB than Python 25 MB, but PyCharm కొంచెం పెద్దది. So let it download. So మనకి first Python install చేసిన తర్వాత we will go for PyCharm. Okay, so our Python is installed. Now let's go for PyCharm. PyCharm ఇన్స్టాల్ చేద్దాము. PyCharm is an IDE, సో Python ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇప్పుడు PyCharm. ఓకే, నెక్స్ట్ అండ్ షార్ట్ కట్ అవసరం లేదు. నెక్స్ట్ చేసేయండి ఇన్స్టాల్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్టాల్. ఓకే, so our python is also PyCharm is also done. So PyCharm రెండు ఇన్స్టాల్ చేసాం కదా. ఇప్పుడు PyCharm ఓపెన్ చేద్దాం. PyCharm కమ్యూనిటీ ఎడిషన్ ఓపెన్. సో JetBrains అనే కంపెనీ వాళ్ళు మనకి PyCharm అనేది ఇస్తున్నారు. సో వెరీ గుడ్. మనకి యూనిటీ C# లో కూడా ఒకటి ఉంది, రైడర్ అని, అది కూడా వీళ్ళే ఇస్తున్నారు. బాగుంటుంది. డోంట్ సెండ్ కొట్టచ్చు, సెండ్ కొట్టచ్చు. ఐ విల్ సెండ్ డోంట్ సెండ్. దెన్ వీ హ్యావ్ దిస్ విండో ఓపెన్. ఓకే, ఇది PyCharm యొక్క విండో. హియర్ ఈజ్ వేర్ యూ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్, నేమ్ ఇట్ Python బేసిక్స్ అని పెడతా. Python బేసిక్స్ అని పెట్టేసి గిట్ రిపాజిటరీ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. సో పైథాన్ వర్షన్ ఆటోమేటిక్గా తీసుకుంది, మనం డౌన్లోడ్ చేస్తుంది. సో మనం అది ఏం చేయాల్సిన అవసరం లేదు. లొకేషన్, సో లొకేషన్ మీకు కావాలి అంటే మార్చుకోవాలి. ఓకే, ఖచ్చితంగా మార్చండి. సి దాంట్లో పెట్టకండి. ఎవరికైనా CSSD పెద్దదైతే నో ప్రాబ్లం. నేనైతే నాకు HDD కూడా ఉంది, హార్డ్ డ్రైవ్ కూడా ఉంది. సో నేను హార్డ్ డ్రైవ్లో పెట్టేస్తాను. ఓకే, సో ఈలో వెళ్ళేసి నేను పెట్టుకుంటున్నా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసేసుకొని అక్కడ పెట్టేసేయండి. నేను నాకు సపరేట్ ఒక ఫోన్ ఉంది, అందులో Python అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇది ఓకే, ఇక్కడ సో లొకేషన్ మారిపోయింది. నౌ క్రియేట్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్ Python. ఓకే, సో Python ఇప్పుడు మనం రాయొచ్చు ఇప్పుడు ఈ ఐడి యూజ్ చేసి. ఓకే, సో ఆటోమేటికలీ అన్నాం. సో ఇట్ విల్ కాన్ఫిగర్ ఆటోమేటికలీ ఎవ్రీథింగ్. elevator.exe. సో చూడండి ఇక్కడ అన్ని మనకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసేసుకుంటుంది, ఏవైతే దానికి రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్ని. ఓకే, సో అయిపోయింది ఆల్మోస్ట్. సో చేసేసుకుంటుంది. నా ఇప్పుడు మనం చూద్దాం. మనం బేసికల్గా వర్చువల్ ఎన్వైర్న్మెంట్ తప్ప ఏముండదు. విల్ టాక్ అబౌట్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ సమ్వేర్ ఆఫ్టర్ ఫ్యూ క్లాసెస్, ఇప్పుడు అవసరం లేదు. సో దిస్ ఇస్ హౌ ద PyCharm IDE looks like. This is the user interface of the Python IDE. So Python basics and మనం పెట్టిన ఫైల్డర్ ఇక్కడ ఉంది. అండ్
So all these things you can see. So now there is nothing, a file లేదు ఏం లేదు. Okay, so this is how you download and install the Python and PyCharm. Okay, so ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది కదా. Now ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా? రైట్ క్లిక్ చేయండి, న్యూ పైథాన్ ఫైల్ అనొచ్చు, లెట్స్ గో ఫర్ పైథాన్ ఫైల్. నేమ్ వచ్చేసి సమ్ మెయిన్ అని పెడదాం. ఓకే, క్లిక్ చేస్తాం, పైథాన్ ఫైల్ వచ్చేసింది. రైట్, డెవలపర్స్ చేసే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే హలో వరల్డ్. మనం అదే చేద్దాం. సో అది చేసి ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. ఓకే, దిస్ వీడియో ఈజ్ అబౌట్ ఇన్స్టాలింగ్ ద పైథాన్ అండ్ PyCharm. అది నేనైతే చెప్పేశాను. సో విల్ జస్ట్ రైట్ ఫర్ లైక్ ఎ బోనస్. ఓకే, సో ప్రింట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది C# లో లాగానే పైథాన్లో కూడా. ఓకే, సో హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్ అని ఒక క్రియేట్ చేసాము. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ కరెంట్ ఫైల్ అని ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదా. సో లెట్స్ రన్ ఇట్. హలో వరల్డ్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి హలో వరల్డ్ ప్రింట్ అయింది. రైట్, యూ కెన్ చెక్ Ctrl D టు డూప్లికేట్, డైరెక్ట్లీ డూప్లికేట్ అవుతుంది. ప్రింట్ మై నేమ్ ఈజ్ రమేష్. ఓకే, అగైన్ చూడండి హలో వరల్డ్ మై నేమ్ ఈజ్ రమేష్ వచ్చిందా? సింపుల్. సో పైథాన్ ఈజ్ ఫార్ ఈజియర్ టు అండర్స్టాండ్ బికాస్ ఇట్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ లైక్ రైటింగ్ ఇంగ్లీష్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ద సింటాక్స్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. చాలా క్లీన్ అండ్ సింపుల్గా ఉంటుంది. సో చూడండి, ఎలాంటి మన C# లో అయితే ఇవన్నీ పెట్టాలి, బట్ అందులో ఏమీ లేవు కదా. సో క్లీన్గా ఉంటుంది. ప్రింట్ బ్రాకెట్స్లో మధ్యలో ఎంత క్లీన్గా అర్థమవుతుంది. రైట్, సో దట్ ఈస్ వై పైథాన్ ఈజ్ more popular. That was one of the reason. And also where Python is getting used. Python is getting used for software development, website developments, data analysis, data visualizations. So most of the automation we could have, like Blender is created in Python. It's a lot of AAs can be created in Python. Lot of data visualization, like data gather chesi and calculate చేస్తుంటారు కదా మన డేటా ఇంజనీర్స్ వాళ్ళు Python యూజ్ చేస్తారు. So all these things can be done in Python, and learning Python will be very beneficial. Okay, so from this video there will be a lot of Python videos, so stay tuned. So this is how you install Python, PyCharm, and this is how we written our first code. And next video we will go into more details about Python. See you in the next video. Keep learning. Bye.